చతుర్దశి నాడు ఎవరైనా వినాయకుడిని పూజిస్తే విశేష ఫలితాలు వస్తాయి. పైగా ఆయన్ని కానీ మీరు విఘ్నేశ్వరుణ్ణి చూసి ఆయనకి ఏం అక్కర్లేదు. అందరూ పనికి మాలిందని ఏమంటారో ఒక గరికె పోగు, ఒక గరికె తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారనుకోండి, మీకు ఆయన ఏమి ఇస్తాడో తెలుసా అండి? అష్టైశ్వర్యాలు ఇస్తాడు. కాబట్టి పాలచంద్రో గజానన, ఏనుగు యొక్క ముఖం ఉన్నవాడు. మళ్ళీ ఇది ఏమంటే మీరు ఇందాక చెప్పినట్టు సుముఖ అన్న దాంట్లోకి వస్తోంది. సుముఖలోకి ఏనుగు ముఖాన్ని అన్వయం చేసి చెప్పాను మీకు, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఏనుగునే చెప్తున్నారు. ఏనుగునే ఎందుకు చెప్తారో తెలుసా అండి? ఏనుగు తలకి ఒక బుద్ధి ఉంది. ఏమిటి ఆ బుద్ధి అంటే, మీకు ప్రపంచంలో ఒక పెద్ద క్రేన్ ఉందనుకోండి, ఆ క్రేన్ని ఈ పెద్ద ఇనప స్తంభాన్ని ఎత్తు అన్నారనుకోండి, ఎత్తేస్తుంది. ఓ గుండు సూదిని కిందేసి ఓ క్రేను ఈ గుండు సూది తీయి అన్నారనుకోండి, అది తీయలేదు.